ఫ్రెండ్స్, నేను తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన, అభివృద్ధి చేసిన, ఏం చేసినా అంటే, నువ్వు తల్లి తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు 500, రూ. 1000 దొంగ జాలీ నోట్లు వచ్చేది. పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు మేము ఇచ్చినప్పుడు వాడు చెప్తే మాకు తెలిసేది. అది వచ్చి శ్రీనివాస్ ప్రసాద్ నీ మొగుడుకు అడిగితే అది మామూలుగా బై మిస్టేక్ రావచ్చు అన్నారు. బై మిస్టేక్ అనేది ఒక్కసారి 2 సార్లు వస్తుంది, వందల సార్లు రాదు కదా. సో నువ్వు చేసేది దొంగ నోట్ల దందా, భూ కబ్జా ఒకటి ఉంది, అన్నీ నీ గురించి తెలుసు. ఈరోజు ఏదో నీ మీద మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. తల్లి తెలంగాణ పార్టీలో పనిచేసిన కార్యకర్తలని ఎంతమందికి లైఫ్ ఇచ్చావు నువ్వు? నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను, నాకేం లైఫ్ ఇచ్చావు? డబ్బులన్నీ ఎగదెంగావు. నీ మొగుడు గేట్ లోపలికి రానియలేదు, వాడొక యదవ సన్యాసి. నువ్వు పోతే వాడి భాగోతాలు ఏమేమి ఉంటాయి అనేది ఒక్కసారి చూడు నువ్వు, ఓకేనా? వాడు అనుకున్నంత మంచోడు ఏం కాదు. ఓల్డ్ సిటీకి పోయి వాడు ఏం చేస్తాడు, ఇలాంటిది ఆర్గనైజర్లతోటి ఏమేమి బిహేవ్ చేశాడు అన్నీ మా దగ్గర ఉన్నాయి. కాకపోతే మాకు అవన్నీ సొంత విషయాలతో సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు వచ్చేసి నేను తెలంగాణ మహిళ అని, నాకు కేసీఆర్ అన్యాయం చేసిండని అంటే 276 మంది ఆర్గనైజర్లని మొత్తం ఉద్యోగాలకు పెట్టించుకొని అందరి జీవితాలు సంకనాకిచ్చేసి ఒక్క పని కూడా మీరు సక్రమంగా చేయలేదు. సో నీ పార్టీలో ఉన్న ఒక్కరికి న్యాయం చేయకుండా నువ్వు కేసీఆర్ అది చేసిండు, ఇది చేసిండు, అది పీకిండు, అసలు నువ్వేం పీకావు ఇక్కడ తెలంగాణకి? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళావు? పెప్పర్ స్ప్రే ఎక్కడ చేసావు? పార్లమెంట్లో ఉన్నావు అంతే, అంతకుమించి జైలుకి వెళ్ళావా ఎప్పుడైనా? నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? స్క్రిప్టెడ్, అప్పుడు చీరే గుంజించుకోవడము, ఇలాంటి మొత్తం శ్రీనివాస్ ప్రసాద్ స్క్రిప్టెడ్ చేసిండు, అవన్నీ మాకు తెలియదా? ఈరోజు వచ్చేసి రాములమ్మ ఫైర్ బ్రాండ్, రాములమ్మ రేంజే వేరు, రివెంజ్ వేరు. నీకు కార్పొరేటర్ కాదు కదా, ఒక వార్డ్ మెంబర్గా నీ మొహానికి నువ్వు గెలవలేవు. అలాంటిది ఏదో డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు ఇప్పించిన ఎమ్మెల్సీ వాళ్ళ దగ్గర